హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి. కొంచెం ఇంట్లో పనులు అయితే కొంచెం ఎక్కువైపోయాయి అనమాట. వరలక్ష్మి వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు అయితే కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పి ఈరోజే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఈ కలర్ క్రీమ్ని కలర్ మిక్స్ ఎలా చేసుకోవాలి, ఈ కలర్ ఎలా తెచ్చుకోవాలి అనేది నేను ముందు వీడియో పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి. సో ఇదైతే పార్ట్ 2 వీడియో అనమాట. కేక్ ఫినిషింగ్ ఎలా చేస్తున్నాను, ఫాండెంట్తో మనము ఈ బెల్ట్, ఈ కాలర్ ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పి మొత్తం అన్నీ కూడా A to Z అంటే గన్స్ బుల్లెట్ కానీ అదంతా కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. మీ లైక్ నాకైతే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఓకేనా, మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఒక లైక్ అయితే చేసేయండి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే చూసారు కదండి, లాస్ట్ వీడియోలో చెప్పాను 7 ఇంచెస్ కేక్ టిన్ అయితే తీసుకొని కేక్ బేక్ చేసుకున్నాను నేను. ఇక్కడైతే కేక్ని నేను ఇలాగైతే ఫినిషింగ్ చేసుకుంటున్నానండి. క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా, ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మనకి షార్ప్ ఎడ్జెస్లో అయితే ఉండకూడదు అనమాట. ఈ కేక్ షార్ప్ ఎడ్జెస్ కాకుండా కొంచెం కర్వ్ షేప్లో రావాలి. సో దానికోసం నేనైతే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ యూస్ చేస్తున్నాను కదండి, సైడ్స్కి స్క్రాప్ చేయడానికి. అదే స్క్రాపర్ని కొంచెం ఫోల్డ్ చేయాలన్నమాట. సి ఫర్ క్యాట్ షేప్లో ఫోల్డ్ చేసి చూస్తున్నారు కదా, ఇలా కొంచెం లైట్గా ఫోల్డ్ చేసి మనం తర్వాత స్క్రాప్ చేస్తే ఏంటంటే కొంచెం కర్వ్ షేప్ అయితే వస్తుంది అనమాట. సో ఈ టైప్ కార్వింగ్ కేక్స్ అన్నీ కూడా మనకి బేకరీ స్టైల్ కేక్స్లో ఉంటాయన్నమాట. సో ఆ స్టైల్ కేక్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. సో కాకపోతే షార్ప్ ఎడ్జెస్లో ఉండేవి ఒక లుక్ ఉంటాయి అన్నమాట. స్క్రాపర్ని కొంచెం బెండ్ చేసిన తర్వాత ఇలా స్క్రాప్ చేసుకుంటే ఏంటంటే కొంచెం కర్వ్ షేప్లో వస్తుంది కదా. తర్వాత నేను సైడ్స్కి స్క్రాప్ చేసుకుంటున్నానండి. సైడ్స్ ఇంకా టాప్ లేయర్ మొత్తం అంతా కూడా ఒకేసారి స్క్రాప్ చేసేయాలన్నమాట. అంటే ఒకసారి చేసి వదిలేయకుండాను అలాగ స్క్రాప్ చేస్తూ ఉండాలి. తర్వాత టాప్ లేయర్లో వచ్చే క్రీమ్ని కూడా మనము స్పాచులాతోనైతే కొంచెం కవర్ చేయాలి, రిమూవ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు నేను ఎంత స్క్రాప్ చేస్తున్నా సరే 2 to 3 టైమ్స్ ట్రై చేశాను. కొంచెం సైడ్కి అయితే ఒక చిన్న కేక్ పీస్ అనేది బయటకు కనిపిస్తుందండి. సో అది కనిపించకుండా కవర్ చేద్దాము క్రీమ్తో అయితే ట్రై చేశాను, కాకపోతే అవ్వట్లేదు. ఎంత స్క్రాప్ చేస్తున్నా సరే అదైతే పీస్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక లేయర్ కొంచెం పెద్దదిగా అయినా అయిపోయి ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకా అది వచ్చేస్తుంది కదా బయటికి. సో దాన్ని నేనేం చేశాను అంటే ఒక చిన్న పీస్ కట్ చేశాను అనమాట. ఆ చిన్న పీస్ కట్ చేసేసి అదే ప్లేస్లో ఇంకొంచెం క్రీమ్ అప్లై చేసి అయితే ఫినిషింగ్ చేశాను. అప్పుడు బాగా వచ్చింది ఫినిషింగ్. సో మీకు కూడా ఇలానే ఫినిషింగ్ టైంలోని ఇలా కేక్ బయటకు కనిపిస్తున్నట్టయితే ఇలా మనం కేక్ని కొంచెం కట్ చేసుకొని క్రీమ్తో అడ్జస్ట్ చేస్తే సరిపోతుందండి, బాగుంటుంది. షేప్ కూడాను మనం లాస్ట్లోని ఫినిషింగ్ షేప్ కూడాను పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేటట్టు చూడాలన్నమాట. మనం కేక్ ఎక్కడ తీస్తున్నామో అక్కడ మళ్ళీ కొంచెం పైకి కిందకి అవ్వకుండా చూసేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ కేక్ ముక్క కొంచెం తీసేసిన తర్వాత మంచి షేప్ అయితే వచ్చింది, కుండలా ఉంది కదా. సో మనం పాట్ కేక్స్ కూడాను అంటే కృష్ణాష్టమికి గట్టాను పాట్ కేక్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటామండి. సో అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను. కృష్ణాష్టమికి కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ టైప్ ట్రై చేయండి. సైడ్స్కి స్క్రాప్ చేసిన తర్వాత టాప్ లేయర్లో ఉండే క్రీమ్ని నేను పెద్ద ప్యాలెట్ నైఫ్తోనైతే స్మూత్ చేసేసుకుంటున్నాను. సో ఒక్కసారి ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా క్రీమ్ పని అయితే అస్సలు లేదనమాట కేక్ మీద. సో ఈ కేక్ అయితే ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఎప్పుడైతే డెలివరీ చేస్తానో అప్పుడే ఇంకా బయటికి తీసేసి ఈ ఫాండెంట్తో ప్రిపేర్ చేసిన బెల్ట్ ఇవన్నీ కూడాను కేక్ మీద అడ్జస్ట్ చేసి కస్టమర్కి డెలివరీ చేసేయడమేనమాట. సో చాలామంది ఫాండెంట్ గురించి కూడా అడుగుతున్నారు. ఫాండెంట్ అయితే నేను యూజ్ చేసేది ట్రోపోలైట్ వాడుతున్నానండి ఇప్పుడు. సో ట్రోపోలైట్ ఇంకా మ్యాజిక్ కలర్స్ నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఎక్కువగా ట్రోపోలైట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆ ట్రోపోలైట్ మనకి పూర్ణ మార్కెట్లో ఉన్నాయండి ట్రోపోలైట్ బ్రాండ్ అయితే. అక్కడైతే చాలా ట్రోపోలైట్ బ్రాండ్ ఫాండెంట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మనం ప్రిపేర్ చేసి కాసేపు వదిలేసామనుకోండి అది బాగా హార్డ్ అవుతున్నాయి అనమాట. అంటే మనం ఏవైతే ప్రిపేర్ చేస్తామో అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ నేను ఫాండెంట్లోని కలర్ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. కాకి కలర్ రావాలి కదా. నేను మార్నింగే చెప్పాను కదా లాస్ట్ పార్ట్లోని, మార్నింగే కొంచెం కలర్ అయితే మిక్స్ చేసి ఫాండెంట్ వచ్చిందా లేదా అన్న తర్వాత ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా సేమ్ క్రీమ్లో ఏ కలర్స్ అయితే మిక్స్ చేశానో అవే కలర్స్ మిక్స్ చేసుకుంటున్నానండి. కొంచెం ఎల్లో కలర్ అయితే ఎక్కువగా మిక్స్ చేసుకోవాలి. ఎల్లో, రెడ్, బ్లూ కలర్స్ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో కూడా కొంచెం గ్రీన్ అయితే ఎక్కువైంది. తర్వాత నేను ఎల్లో అడ్జస్ట్ చేసి అయితే మిక్స్ చేసేసుకున్నాను. సో మీకు ఇంకా కలర్స్ క్లియర్గా తెలియాలి అనుకున్నట్టయితే ఒకసారి పార్ట్ 1 వీడియో చూడండి. క్రీమ్కి ఏవేవైతే కలర్స్ యూస్ చేస్తానో సేమ్ కలర్సే ఇందులో కూడా వాడానన్నమాట. ఓకేనా. సో ఇంకొకటి ఏంటి అంటే మీరు చాలామంది అడుగుతున్నారు కదా, ఫాండెంట్ కొంచెం స్టేబుల్గా ఉండాలి అంటే
కొంచెం తడిగా అయిపోతుంది మాదని చెప్తున్నారు కదా. సో ఫాండెంట్కి ఏంటంటే మనం ఎక్కువగా కార్న్ఫ్లోర్తో పాటు సిఎంసి పౌడర్ కూడా వాడాలండి. సో సిఎంసి పౌడర్ వాడితే ఏంటంటే ఫాండెంట్ అనేది కొంచెం మెత్తగా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదండి. నేనైతే ఇక్కడ కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం సిఎంసి పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఫాండెంట్ టాయ్స్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఫాండెంట్ కేక్ మీద పెట్టేసి డెలివరీ చేసిన తర్వాత కూడాను అంత త్వరగా జారకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను పోలీస్ థీమ్లోని మనకి ఆల్రెడీ కస్టమర్ ఒక రెఫరెన్స్ పిక్చర్ పెట్టారు కదా, అందులో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. సో వాటికి కావాల్సినవన్నీ కూడాను ఇంట్లోనే మన దగ్గర ఉండే ఫాండెంట్ టూల్స్తోనే ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ అయితే పైన ఉండే చూడండి మనకి షర్ట్ దగ్గర 3 స్టార్స్ ఉంటాయి కదా, ఆ స్టార్స్ దగ్గర ఉండే ఒక చిన్న బెల్ట్ లాంటిది ప్రిపేర్ చేశాను. తర్వాత పాకెట్స్ ప్రిపేర్ చేశాను. అవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చూసేయండి, చాలా డీటెయిల్గా చూపించాను. పెద్దగా ఇక్కడ నేనైతే ఫాండెంట్ టూల్ యూజ్ చేశాను కదండి, ఈ ప్లేస్లో మీరు ఒక చిన్న చాక్ నైఫ్ ఉంటుంది కదా ఇంట్లోని, దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫాండెంట్ ప్రిపేర్ చేసినవి ఏంటంటే సపరేట్గా ఉంచేసుకుంటే మంచిదన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఆ బెల్ట్ స్టార్స్ పెట్టుకున్న బెల్ట్ అయితే రెక్టాంగిల్ షేప్లోనే ఒక 2 తీసేసి పక్కన పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ మనకి షర్ట్కి ముందు ఫ్రంట్ పార్ట్లోని మనం బటన్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ ఒక చిన్న ఇప్పుడు తీసాను కదండి స్ట్రైట్ లైన్ లాంటిది, అలాంటిది ఒకటి ఉంటుంది, అదైతే తీసి పెట్టేసుకున్నాను పక్కన. ఇది మొత్తం ఫుల్లీ కవర్డ్ ఫాండెంట్ కాదు కాబట్టి మనము షర్ట్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసేసాము షర్ట్ క్రీమ్తోని. షర్ట్ మీద ఏవైతే ఉంటాయో వాటిని మనం 3D ఫాండెంట్తో ప్రిపేర్ చేసి అయితే పెడతామన్నమాట. ఇప్పుడైతే నేను పాకెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, పాకెట్స్ కూడా మనకి మంచిగా ఇప్పుడు పోలీస్ వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే కొంచెం కర్వ్ షేప్లో ఉంటాయి. అవన్నీ కూడా నేను ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో చూపించానండి. మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫాండెంట్ స్టిక్కీగా అవ్వకుండా ఉండడానికైతే నేను సిఎంసి పౌడర్ యూజ్ చేస్తానండి. మీరు సిఎంసి పౌడర్ అవైలబుల్గా ఉంటుంది తీసుకోండి, లేదు అంటే టైలోస్ పౌడర్ కూడా ఉంటుంది. మీరు తీసుకునే మెటీరియల్ షాప్లోనే టైలోస్ పౌడర్ ఆ సిఎంసి పౌడర్ లేనట్టయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ బడ్జెట్ని బట్టి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవైతే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఇది హైదరాబాద్లో తీసుకున్నాను, అక్కడ ఎగ్జిబిషన్ అయింది కదా, అక్కడ సేల్ చేశారనమాట. ఇక్కడ ఆఫ్లైన్లో కూడా చాలా స్టోర్స్లో నేను చూసాను, కాకపోతే ఇంతకు ముందు ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. ఎలాగో తీసుకున్నాను కదా అని చెప్పి అయితే ఇంకా ఇప్పుడు ఫాండెంట్ ఏవైతే టాయ్స్ చేస్తూ ఉంటానో అప్పుడు నేను యూజ్ చేస్తున్నాను అనమాట. యూజ్ చేసిన తర్వాత ఏంటంటే నాకు అనిపించింది స్టిక్కీగా చేతికి గట్ట ఎక్కువగా అంటుకోవట్లేదు అనమాట. అంటే కార్న్ఫ్లోర్ వాడిన కన్నా ఇది కొంచెం బెటర్ అనిపించింది అనమాట. కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువగా పడుతుంది, అదే సిఎంసి అనుకోండి తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనము పాకెట్కి కవర్ అంటే పైన ఓపెన్ చేస్తాం కదా, సో దానికి నేను ఇలాగ కర్వ్ షేప్లో మనకి పోలీసులకి డ్రెస్కి ఉంటుంది కదా, సో ఆ కర్వ్ షేప్ నేనైతే ఇలాగ నోజిల్తో కట్ చేసుకున్నాను అనమాట. సో నోజిల్తో కట్ చేసుకుంటే మనకి ఆ షేప్ అయితే ఈజీగా వచ్చింది, బాగా అనిపించింది నాకు, షేప్ కూడా బాగా వచ్చింది. ఫస్ట్ నేను చిన్న నోజిల్తో కట్ చేశానండి, ఆ హోల్స్ అయితే చిన్నవైపోయాయి అనమాట. సో మనం ప్రిపేర్ చేసుకున్న పాకెట్కి సరిపోవట్లేదని చెప్పి కొంచెం పెద్ద నోజిల్ తీసుకొని మళ్ళీ ఒక చిన్న కట్ చేశాను అనమాట, అప్పుడు సరిపోయింది. సో ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. సో మీకు ఏదైనా ఈ వీడియోలోని కనుక అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలోని మీకు అది అంటే అర్థం కాలే కదా, సో అది ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. చాలామంది ఫాండెంట్ కోసం అడుగుతున్నారు కదా స్టిక్కీగా అవ్వకుండా జారకుండా అని చెప్పి, సో ఈ టిప్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. సిఎంసి పౌడర్ కానీ టైలోస్ పౌడర్ యూజ్ చేయండి. ఓన్లీ కార్న్ఫ్లోర్ అనుకోండి, కార్న్ఫ్లోర్ కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీ వాడినా సరే కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఫాండెంట్ ఈ ముద్ద అనేది. సో అందుకని చెప్పి ఎక్కువగా సిఎంసి కానీ టైలోస్ కానీ అలాగని చెప్పి మరీ ఎక్కువ వాడకూడదు, అవి కూడాను జస్ట్ కొంచెం అనమాట, చాలా తక్కువ క్వాంటిటీలో వాడాలి. ఇంకొకటి ఏంటి అంటే డోర్స్ అన్నీ కూడాను క్లోజ్ చేయకుండా కొంచెం గాలి ఆడుతూనే ఉండాలన్నమాట. మీరు ఏ రూమ్లో అయితే చేస్తారో ఆ రూమ్లోని కొంచెం మొత్తం క్లోజ్ చేశారనుకోండి మీకు కొంచెం చెమటగా ఉంటుంది కదా, సో అలా కాకుండా గాలి ఆడుతునేటట్టు ఫ్యాన్ కింద కానీ అలా కూర్చొని ఈ ఫాండెంట్ టాయ్స్ అన్నీ కూడా చేసేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవైతే నేను బటన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బటన్స్కి అయితే నేను ఇక్కడ ఒక నోజిల్ తీసుకున్నానండి, మీడియం సైజ్ నోజిల్ తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర సర్కిల్ షేప్ మరీ ఇంత చిన్న సర్కిల్ షేప్ కట్టర్ అయితే లేదు, సో అందుకని చెప్పి నోజిల్నే యూజ్ చేస్తాను. నా దగ్గర అప్పటికప్పుడు ఏ ఐడియా అయితే వస్తుందో అంటే దీన్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి, సో నేనైతే దాన్ని అలా ప్రిపేర్ చేస్తానన్నమాట. సో మీరు బటన్స్ని మీకు ఎలా నచ్చితే అలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇదైతే కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట.
నోజల్తో కొంచెం అడిచిపెట్టి ఒక చిన్న కట్టర్ లాగా తీసేస్తే సరిపోతుంది. ఇంకా మనకి తెలుసు కదా బటన్స్కి మధ్యలో 4 హోల్స్ ఉంటాయని చెప్పి, సో వాటిని కూడా హోల్స్ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఒక పాకెట్స్ చేస్తాను, బటన్స్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే హ్యాట్ అనమాట. ఇప్పుడు హ్యాట్ కూడా మనకి ఖాకీ కలర్లోనే ఉంటుంది కదండి పోలీసుల వాళ్ళకి. సో కిందన వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వస్తుంది అనమాట చుట్టూ కూడాను. సో అది కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక లడ్డూలా చుట్టుకుంటాము. దాన్ని మనము కింద ఒకవైపు కొంచెం బాగా ప్రెస్ చేయాలి, ఒకవైపు కొంచెం ఎత్తుగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కాలర్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఆర్మీ కేక్ రీసెంట్గానే చేశాను, అప్పుడు కాలర్ ప్రిపేర్ చేశాను. సో అప్పుడు నాకు కాలర్ అంతా బాగా సెట్ అవ్వలేదు అనిపించింది, సింగిల్ లేయర్ చేశాను అనమాట. సో అందుకని చెప్పి అది కాలర్ తిరిగిందనమాట, కర్వ్స్ తిరిగిందనమాట. సో నేను ఈసారి ఏం చేశానంటే అది అలా అవ్వకుండా ఇంకొంచెం బాగా వచ్చేటట్టు కాలర్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కొంచెం థిక్గానే పాముకున్నానండి ఫాండెంట్ లేయర్ అనేది. ఇంకా థిక్గా పామిన తర్వాత కూడాను 2 లేయర్స్ పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చాలా చిన్నదిగా ఉంచుకున్నాను. కొంచెం పొడవు అయింది అనుకోండి ఈ కాలర్ అనేది వాలిపోతుంది అనమాట, ఏదో ఒకవైపు వాలిపోతుంది. సో అందుకని చెప్పి కొంచెం పొట్టిగానే ఉంచుకున్నాను, కాలర్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడాను టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయండి. మీకనే కాదు, మీ ఫ్యామిలీలో ఎవరు ప్రిపేర్ చేసుకున్నా సరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ నెక్స్ట్ మనకి డిఐజీకి ప్రమోషన్ అయ్యారు కాబట్టి 3 స్టార్స్ పెట్టమని చెప్పారనమాట కస్టమర్. సో ఎలాగో ఇదే ఫాండెంట్తో స్టార్ ప్రిపేర్ చేసేసి దాని మీద గోల్డెన్ డస్ట్ అనేది బ్రష్ చేశాను అనమాట లాస్ట్లోని. ఇంకా బుల్లెట్స్ కింద ఇంకా ఈ స్టార్స్కి గోల్డెన్ డస్ట్ తోటి బ్రష్ చేసుకున్నాను. ఇక్కడ 3 స్టార్స్ మొత్తం 6 స్టార్స్ ప్రిపేర్ చేయాలి. హ్యాట్ మీద ఒక స్టార్ ఉంది, సో అది కూడా ప్రిపేర్ చేయైతే పక్కన పెట్టేసుకున్నానండి. మనకి పాకెట్స్ దగ్గర ఓపెన్ చేస్తాం కదా, ఇంకా పాకెట్స్కి కూడాను స్టిచ్చింగ్ చేసేటట్టు ఉంటుందన్నమాట బయటికి లుక్. సో ఆ స్టిచ్చింగ్ చేసేటట్టు లుక్ ఎలా కావాలి అంటే మనము ఈ మొత్తం అవుట్లైన్ అంతా కూడాను చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని అయితే వెళ్ళిపోవాలి. సో డాట్స్ వల్ల ఏంటంటే ఒక స్టిచ్చింగ్ చేసేటట్టు లుక్ అయితే వస్తుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్ మనకి అంటే నేను లాస్ట్లోని మా చెల్లికి ఇచ్చాను అనమాట హోల్స్ పెట్టమని. సో తనైతే అలా పెట్టింది. ఫస్ట్ అయితే నేను పెట్టేశాను ఇంకా దగ్గర. దీనికి మనకు ఒక కట్టర్ ఉంటుందండి, రోలర్లా ఉంటుంది అనమాట. సో దాంతో కూడా రోల్ చేసేయచ్చు, ఈజీగా అయిపోతుంది అప్పుడు. అండ్ నెక్స్ట్ ఈ 2 కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పాకెట్ మీద ఈ 2 కూడా అడ్జస్ట్ చేసేసాను అనమాట. అడ్జస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఏవేవైతే ప్రిపేర్ అయిపోయాయో అవన్నీ కూడాను పక్కన పెట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ స్టార్స్కి కూడాను గోల్డెన్ డస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. నాకు ఏవైతే వెంటనే చెయ్యాలి అనుకుంటున్నానో అవైతే అక్కడ చేసేసి ఇంకా నెక్స్ట్ వేరే కలర్కి వెళ్తానమాట. సో ఇక్కడ మనము ఈ ఖాకీ కలర్తో చేయాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసామండి. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది బెల్ట్ అనమాట. బెల్ట్ కూడాను మనకి చూస్తున్నారు కదా మెరూన్ కలర్ రావాలన్నమాట. మీరు చూసే ఉంటారు. ఆ మెరూన్ కలర్ని ఎలా తెచ్చుకుంటానో కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనము స్టార్స్ ఇవన్నీ కూడా అంటించేసుకొని నెక్స్ట్ కలర్కి వెళ్దాము. సో ఈ కలర్ ఏంటంటే మళ్ళీ ఇంకొక కలర్ ముట్టుకోకుండా ఉండడానికి అనమాట. ఒక కలర్తో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలి. స్టార్స్ కూడా స్టిక్ చేసేసానండి, 3 స్టార్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేమ్ రాయడానికి బ్లాక్ కలర్ షీట్లా ఉంటుంది. సో దాని మీద మనము వైట్ మార్కర్తో కానీ వైట్ జెల్ కలర్తో కానీ నేమ్ రాసుకుంటాం అనమాట. సో నేమ్కి అయితే ఒక రెక్టాంగిల్ షీట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ హ్యాట్కి పై పార్ట్లో ఉండే కాకి కలర్తో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, కింద పార్ట్లోని బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. సో దానికోసం బ్లాక్ కలర్ ఫాండెంట్ని తీసుకున్నాను, కొంచెం రోల్ చేశాను అనమాట. రోల్ చేసిన తర్వాత ఇలా ఫాండెంట్ కట్టర్తోనే ఆ షేప్ తెచ్చుకుంటున్నాను అనమాట. ఒక పెద్దది చిన్నది అవ్వకుండా మనం చేసుకునే పైన ఉండే టోపీకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎడిబుల్ గ్లూతోనే మొత్తం అన్నీ కూడాను స్టిక్ చేసుకుంటున్నానండి. ఇంతకుముందు నేను వాటర్ యూజ్ చేసేదాన్ని, కాకపోతే గ్లూ అనుకోండి కొంచెం అంతగా తడిగా ఉండదన్నమాట, ఎక్కువసేపు వేగంగా డ్రై అయిపోతాయి. సో అందుకని చెప్పి ఇంకా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడాను నేను గ్లూ యూజ్ చేస్తున్నాను. అది కూడా ఎడిబుల్ గ్లూ, మ్యాజిక్ కలర్స్ బ్రాండే అది కూడాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, హ్యాట్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. లాస్ట్లో నేను ఇంకా ఇక్కడ వైట్ స్టార్ కూడా స్టిక్ చేశాను. మనకు ఆల్రెడీ కస్టమైజ్డ్ ఫోటో ఇచ్చారు కాబట్టి రెఫరెన్స్ పిక్చర్ అందులో చూసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 స్టార్స్ పెట్టాం కదా బ్యాడ్జ్ లాంటిది. సో అక్కడ మనకి ఒక బ్లాక్ కలర్ లైన్ ఇంకా రెడ్ కలర్ లైన్ ఒకటి ఉందన్నమాట. సో వాటిని కూడా మనం పెట్టుకోవాలి కాబట్టి చిన్న చిన్న ఫాండెంట్ లైన్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానండి.
బ్లాక్ ఒకటి, రెడ్ ఒకటి. అండ్ నెక్స్ట్ మెయిన్గా బెల్ట్ అండి. సో ఈ బెల్ట్ అనేది మనకి ఫాండెంట్ సపరేట్గా ఈ కలర్ కావాలి అంటే దొరకచ్చు, కాకపోతే నా దగ్గర అది అవైలబుల్గా లేదు. ప్లస్ నేను అది కొనాలని కూడా అనుకోలేదు. ఎలాగో ఒకలాగా ఇంట్లో ఉండే ఫాండెంట్తోనే ట్రై చేద్దాం అనుకున్నాను. నేనేం చేశాను అంటే రెడ్ కలర్తోనే పెట్టేద్దాం అనుకున్నానండి. కాకపోతే రెఫరెన్స్ పిక్చర్లో ఒక మెరూన్ టైప్ కలర్లో ఉందండి. సో అందుకని చెప్పి తెద్దామని చెప్పి నార్మల్గా రెడ్ కలర్లోని బ్లాక్ కలర్ మిక్స్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కలర్ వచ్చిందండి. సో చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా వేసిన వెంటనే వచ్చినందుకు. సో బ్లాక్ కలర్ అంటే రెడ్ కలర్ ఫాండెంట్ తీసుకున్నాను. అందులోని చాలా తక్కువ బ్లాక్ కలర్ మిక్స్ చేశాను అనమాట, జెల్ కలర్. సో మీ దగ్గర ఒకవేళ బ్లాక్ కలర్ ఫాండెంట్ ఉందనుకోండి, చాలా తక్కువ క్వాంటిటీ బ్లాక్ కలర్ ఫాండెంట్ తీసుకోండి. రెడ్ కలర్ ఫాండెంట్లో మిక్స్ చేసినట్టయితే ఈ కలర్ అయితే మీకు వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదండి, బెల్ట్ ఇంకా మనకి ఫ్రంట్కి బెల్ట్ ఉంటుంది, కిందన కూడా నడుము దగ్గర బెల్ట్ ఉంటుంది కదా. సో ఆ 2 బెల్ట్స్ కూడా ఇవే కలర్లో ఉంటాయి అన్నమాట. సో వాటికి దీనికి కూడాను ఇది మొత్తం స్ట్రైట్ లైన్స్ లాగా షీట్ లాంటిది ప్రిపేర్ చేసేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. సో మనకి కింద బెల్ట్ ఏంటంటే నడుము దగ్గర బెల్ట్ మనకి బేస్ మీద వస్తుంది, కేక్ బేస్ మీద. పైన బెల్ట్ వచ్చేసి మనకి కేక్ మిడిల్లో వస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ నెక్స్ట్ మనము బెల్ట్కి మనం ఇది పెడతాం కదా, సో వాటికి నేనైతే ఇక్కడ కాకి కలర్ ఫాండెంట్ అయితే యూస్ చేశాను అనమాట. ఇలాగా చూస్తున్నారు కదండి, చాలా చిన్నదిగా పల్చగా ఒక స్ట్రైట్ లైన్ లాగా చేసేసుకొని కిందకి ఫోల్డ్ చేస్తున్నానండి. జస్ట్ నార్మల్గా ఇది ఫాండెంట్ కాబట్టి వెంటనే అంటుకుపోతుంది. అండ్ నెక్స్ట్ ఒక చిన్న హోల్స్ పెట్టుకుంటున్నాను. మనం బెల్ట్ పెట్టుకుంటాం కదా, సో అప్పుడు ఎలాగో హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్ని అయితే నేను ఇక్కడ టూత్ పిక్తో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఫాండెంట్ టూల్స్ ఉంటాయండి హోల్స్ పెట్టుకోవడానికి గటను, అవి యూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, బెల్ట్కి కూడాను బెల్ట్ స్టిచ్ చేసేటట్టు చుట్టూ కూడాను హోల్స్ ఉన్నాయన్నమాట. ఆ హోల్స్ని కూడా నేను పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో అర్థమైంది కదా. రెడ్ కలర్ ఫాండెంట్లోని లైట్గా బ్లాక్ కలర్ యాడ్ చేసుకుంటే ఈ కలర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ బెల్ట్కి షేప్లోని ఏవేవైతే ఉంటాయో అంటే మనము బెల్ట్కి ఒక చిన్న పిన్ పెడతాం కదా, సో ఆ పిన్ మొత్తం అన్నీ కూడాను క్లియర్గా డీటెయిల్గా చూపించాలన్నమాట. మనము ఆ ఫోటోలో మనకి ఏవేవైతే కనిపిస్తాయో అవన్నీ కూడాను సేమ్ యాస్టీజ్ అవే కలర్స్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి లుక్ అయితే మంచిగా వచ్చేస్తుంది. సో నేనైతే చాలా వరకు ట్రై చేశాను సేమ్ యాస్టీజ్ తెప్పించాలని చెప్పి. నాకైతే చాలా బాగా సాటిస్ఫై అయ్యాను అనమాట. ఎందుకంటే నేను ఎలా రావాలి అనుకున్నానో అలా వచ్చిందండి. సో అందుకని చెప్పి చాలా బాగా సాటిస్ఫై అయ్యాను. అండ్ నెక్స్ట్ పై పార్ట్లోని మనకి కేక్ పై పార్ట్లోని బెల్ట్ ఇలాగ సైడ్కి క్రాస్గా వస్తుంది కదా, సో క్రాస్గా వచ్చేటప్పుడు మనం ఆల్రెడీ బెల్ట్ పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఇలాగ వీ షేప్లో కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఈ హాఫ్ పార్ట్ ఉంది కదా, అదైతే ఆ వీ షేప్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. సో మీకు ఇదైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడాను మనము చేసిన వెంటనే కేక్ మీద అయితే పెట్టకూడదండి. సో మనం కస్టమర్కి ఎప్పుడైతే డెలివరీ చేస్తామో అప్పుడే పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి బెల్ట్ ఇవన్నీ కూడాను. మీకు ఇంకొక మంచి టిప్ అయితే చెప్పాలండి. ఫాండెంట్ కోసం బాగా డ్రై అయ్యి హార్డ్గా అయిపోతాయి అన్నమాట. అంటే చాలా హార్డ్గా అవుతాయి, జారవు. ఇంకా ఏంటంటే మెత్తగా ఉండదన్నమాట. అవన్నీ కూడాను నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఒక టిప్, చాలా టిప్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మీరు సైడ్స్కి కేక్స్కి గటను క్లౌడ్స్ కానీ గ్రాస్ కానీ ఇలాంటివి అంటిస్తూ ఉంటారు కదా, లీవ్స్ కానీ ఫాండెంట్తో ప్రిపేర్ చేసి. సో అవి జారకుండా ఉండాలి అంటే మీరు వైట్ చాక్లెట్ని మెల్ట్ చేస్తారు కదా, వైట్ కాంపౌండ్. సో ఆ మెల్ట్ చేసిన వైట్ కాంపౌండ్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని ఆ స్పూన్తో కానీ మీరు చేసుకున్న క్లౌడ్స్కి కానీ లీవ్స్కి కానీ వెనకాల కాసేపు వైట్ చాక్లెట్ బాగా హాట్గా ఉన్నప్పుడు కాదు, కొంచెం కూల్ అయిన తర్వాత ఆ టాపర్స్కి వెనకతల సైడ్ కొంచెం అప్లై చేసుకొని డ్రై చేయాలన్నమాట. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం కస్టమర్కి డెలివరీ చేసేటప్పుడే దాన్ని కేక్ మీద ప్లేస్ చేసినట్టయితే అవి హార్డ్ అవుతాయి. అవైతే మనకి వెనకతల వైట్ చాక్లెట్ ఉంటుంది కాబట్టి కేక్ మీద నుంచి జారవన్నమాట. సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదండి, గన్ అయితే నేను మీకు చూపించలేదండి. గన్ త్వరగా చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బుల్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ గన్ ఇంకా బుల్లెట్స్ కూడా ఉండాలని చెప్పారు కస్టమరు. గన్ అయితే రిఫరెన్స్ పిక్చర్లో ఉంది, బుల్లెట్స్ అయితే లేవు. సో ఎలా చేయాలని చెప్పి ఒక రిఫరెన్స్ పిక్చర్ చూశాను అనమాట గూగుల్లోని. బుల్లెట్స్ ఆన్ కేక్ అని సెర్చ్ చేసినట్టయితే ఒక 2-3 పిక్చర్స్ వచ్చాయి. నాకు వచ్చినట్టు నేను ఇలా ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా బ్లాక్ కలర్ ఫాండెంట్ తీసుకున్నాను. బ్లాక్ ఎందుకు తీసుకున్నాను అంటే బ్లాక్ మీద గోల్డెన్ డస్ట్ వేసినట్టయితే ఇంకా బాగా గోల్డ్
షేడ్ బాగా కనిపిస్తుందండి. సో అందుకని చెప్పి బ్లాక్ తీసుకున్నాను. అదే వైట్ ఫాండెంట్తో బుల్లెట్స్ చేసామనుకోండి ఇంత డార్క్ షేడ్లో గోల్డ్ షైనీగా రాదనమాట డస్ట్. సో అందుకని చెప్పి బ్లాక్ తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా డార్క్ కలర్స్ తీసుకోండి, ఇలా బ్లాక్ మనకి బాగా బ్రైట్గా కనిపించాలి అంటే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ టైం అయితే అయిపోయింది, కస్టమర్కి డెలివరీ చేసే టైం. సో కేక్ని అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. ఇక్కడ నేను కరెక్ట్గా అంటే కేక్ ఇంతే ఉంది, ఇంత బెల్టే చేయాలని ఏమి ఉండదు కదా. సో అన్నీ కొంచెం కొంచెం పెద్దవి అవుతూ ఉంటాయి. మీరు చాక్తో కానీ సిజర్తో కానీ కట్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం బటన్స్ పెట్టుకునే బెల్ట్ అయితే కొంచెం పెద్దదైంది, అక్కడ కట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాలర్ కూడా బాగా వచ్చిందండి. కాలర్ అయితే ఇలానే ప్రిపేర్ చేసుకోండి, పల్చగా ప్రిపేర్ చేయొద్దు, బాగోదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెరూన్ కలర్ బెల్ట్ ఉంది కదా, కింద బెల్ట్ పెట్టాను. బెల్ట్ అయితే ఇక్కడ బేస్ మీద అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ బెల్ట్ని కొంచెం ఓపెన్ చేసి ఉంచాను అనమాట. మనం బెల్ట్కి పిన్ పెడతాం కదా, సో అది పెట్టినట్టు ఉండేటట్టు కనిపిస్తుంది అనమాట. సో అలా అయితే చూస్తున్నారు కదండి. సో బెల్ట్ కలర్ ఎలా వచ్చిందో మీరు బాగా అబ్జర్వ్ చేసే ఉంటారు. కలర్ కూడా మంచి షేడ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ హ్యాట్ ఏ ప్లేస్లో అయితే మనకి కస్టమర్ ఇచ్చిన ఫోటోలో ఉందో అదే ప్లేస్లో పెట్టేసుకున్నాను. ఈ ఫాండెంట్ అన్నీ కూడాను నేను ప్రిపేర్ చేసుకున్నవి ఒక బటర్ పేపర్ మీద పెట్టుకొని సైడ్కి పెట్టుకున్నానండి. అదే నార్మల్గా వదిలేసాము అంటే కొంచెం అంటుకుంటుంది అనమాట. సో అదే బటర్ పేపర్ మీద పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. నా చేతికి కొంచెం బ్లాక్ కలర్ అంటుకుంది, జెల్ కలర్. సో అదేం కాదు, నేను క్లీన్ చేసుకున్న తర్వాతనే మొత్తం అంతా కూడాను కంప్లీట్ ఫినిషింగ్ చేస్తానండి. సో కలర్ జెల్ కలర్ కదా, సో కొంచెం అంటుకుంటుంది అనమాట, అంత త్వరగా వదలదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, పైనుండే 3 స్టార్స్ బ్యాడ్జ్ కూడా పెట్టేశాను. అంటే అదొక క్లిప్లా ఉంటుంది కదా షర్ట్స్కి, సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాకెట్స్ అరేంజ్ చేస్తున్నాను. పాకెట్స్కి మీదన మనము నేమ్ బోర్డు ఉంటుంది కదండి, నేమ్ ప్లేట్ ఉంటుంది అనమాట. సో ఆ నేమ్ ప్లేట్ కూడాను పైన పెడతాను అనమాట పాకెట్స్కి పైన. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ డిఐజీ వాళ్ళకి కూడాను రెడ్ కలర్ బెల్ట్ ఉంటుంది కదా సైడ్కి పైన షర్ట్ మీద, సో అది కూడాను ఇక్కడ నేను అరేంజ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదండి. సో కింద బెల్ట్ పైన బెల్ట్ రెండు కూడాను ఒకే కలర్ అనమాట. సో బెల్ట్ వచ్చేసి మనకి పైన ఉండే క్లిప్ మిడిల్లో ఉంటుంది కాబట్టి సో నేను అది కొంచెం లిఫ్ట్ చేసి మళ్ళీ ఆ బెల్ట్ అనేది పెట్టుకుంటున్నానండి. సో అలా పెట్టుకుంటే ఏంటంటే పైన స్టార్స్ కూడా కనిపిస్తాయి, కింద బెల్ట్ కూడా కనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి, బెల్ట్ కూడా పెట్టేసిన తర్వాత ఈ 3 స్టార్స్ హోల్డర్ ఉంది కదా, సో క్లిప్ ఉంది కదా, సో దాన్ని కూడా మళ్ళీ బ్యాక్కి తెచ్చేసి ఇలాగ పెట్టేశాను, అది కవర్ చేస్తున్నాను అనమాట. సో ఈ కేక్ అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. కస్టమర్ కూడా చాలా హ్యాపీ అయిపోయారు. సో మంచి రివ్యూ ఇచ్చారనమాట నాకు. ఈ కస్టమర్ అయితే మనకి ఆల్రెడీ ఇంతకుముందు కేక్ ఆర్డర్ చేశారండి. మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, సీక్రెట్ మెసేజ్ కేక్ అనమాట. ఒక కస్టమర్ ఎండాడాకి వాళ్ళ బ్రైట్ టు బీ కేక్ ఆర్డర్ పెట్టారనమాట. యూబర్ ఆటో బుక్ చేసుకున్నారు. సేమ్ అదే యూబర్ ఆటోలోని నేను ఎండాడ వరకు అంటే మద్దిలపాలెం వరకు ఆ ఆటోలోనే వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మళ్ళీ వేరే బస్సు ఎక్కాను, అది కూడా చూపించాను మనకి వ్లాగ్లోని విజయనగరం వెళ్ళేటప్పుడు. సో సేమ్ కస్టమర్ బ్రైట్ టు బీ కేక్ ఆర్డర్ పెట్టారు కదా అప్పుడు 6 months బ్యాక్, సేమ్ కస్టమర్ వాళ్ళ మామయ్య గారు డిఐజీకి ప్రమోషన్ అయ్యారని చెప్పి అయితే మనకి ఈ కేక్ ఆర్డర్ పెట్టారనమాట. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ బుల్లెట్స్ అరేంజ్ చేశాను. ఇంకా కంగ్రాచులేషన్స్ అని చెప్పి కస్టమర్ పెట్టమన్నారనమాట. సో అందుకని చెప్పి అలా పెట్టేసి ఇంకా కేక్ని అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.